ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ జూలై 23 శుక్రవారం, క్రోధినామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతు, తిథి విద్య, నక్షత్రం ధనిష్ట. ఇవాటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి భూ క్రయ విక్రయాల్లో నూతన లాభాలు అందుతాయి. వాహనం కొనుగోలు యత్నాలు అవరోధాలు తొలగుతాయి. సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువ మరింత పెంచుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుదల ఉంటాయి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. దీర్ఘకాలిక వివాదాల నుండి కొంతవరకు బయటపడగలుగుతారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాల అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి రుణదాతల ఒత్తిడి వల్ల మానసిక సమస్యలు కలుగుతాయి. కీలక వ్యవహారాలు ఆలోచనలు స్థిరత్వం లోపిస్తుంది. చేపట్టిన పనులు చాలా కష్టంగా ఉంటాయి మీద పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. కర్కాటక రాశి వారికి సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. సంతాన విద్య విషయాల్లో సంతృప్తినిస్తాయి. చేపట్టిన పనులు కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాల ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాల్లో సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సింహరాశి వారికి చిన్నటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారములు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్నటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తులారాశి వారికి దూర ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయట కొందరు ప్రవర్తన వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది. వృశ్చిక రాశి వారికి సన్నిహితుల నుండి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అందిన సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఉద్యోగంన అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. ధనుసు రాశి వారికి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. నేత్ర సంబంధిత ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసిరావు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారు సన్నిహితుల నుండి గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాల్లో ఆకస్మిక విజయం సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో నూతన ఆలోచనలు ఆచరణలో పెట్టి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు ఆశించిన అవకాశాలు అందుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో ఊహించని మార్పులు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి. ఉద్యోగంలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు చేదాడుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం పొందుతారు. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.